వైఎస్ఆర్సీపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరి సాంబశివరెడ్డి అన్నారు. సింగనమల నియోజకవర్గ నూతన సమన్వయకర్త వీరాంజనేయులు పరిచయ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణుల మధ్య ఘనంగా నిర్వహించారు. అనంతపురంలోని కేటీఆర్ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. సాంబశివరెడ్డి మాట్లాడుతూ సామాజిక సమీకరణలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను అనుగుణంగా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సహకారంతో ఎం వీరాంజనేయులకు నియోజకవర్గ సమన్వయకర్తగా నియామకం జరిగిందన్నారు. జగనన్న పెట్టిన అభ్యర్థి కోసం తాను, తన భార్య ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఇద్దరం ఎన్నికల ప్రచారం చేస్తామన్నారు. పార్టీ శ్రేణులందరిపైన జగనన్న పెట్టుకున్న నమ్మకాన్ని కలిసికట్టుగా నిలబెట్టుకుందామని పిలుపునిచ్చారు. జగనన్నను ఒంటరిగా ఎదుర్కోలేక టీడీపీ, జనసేన అనేక ఇతర పార్టీలు గుంపులుగా వస్తున్నాయన్నారు. వాటన్నింటినీ తిప్పికొట్టి మరోసారి జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు. సింగనమల సెంటిమెంట్ని మరోసారి రుజువు చేసి ఎం వీరాంజనేయులను ఎమ్మెల్యేగా గెలిపించుకుని జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుందామని కోరారు. సమిష్టి కృషితో జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందాం. సింగనమల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎం వీరాంజనేయులు. సింగనమల నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించినందుకు మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే నన్ను ఇక్కడి వరకు ఈ స్టేజ్ మీద వరకు తీసుకొచ్చిన మా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారికి, అలాగే ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇందులో భాగంగానే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సాధికారతలో భాగంగానే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల సాధికారత గురించి గొప్పగా చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు నాకు ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి ఈరోజు సమన్వయకర్తగా నన్ను నియమించడం జరిగింది. ఇందుకు సహకరించిన మా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారికి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివరెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే ఎన్నికలలో జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకొని సంక్షేమం కానీ దాని గురించి ఏ విధంగా ఎక్కడ ఏం చెప్పాలి, ప్రజల్ని ఏ విధంగా సందిగ్ధంగా వాళ్ళ దగ్గర మెలగాలి, వాళ్ళతో ఏం చెప్పాలి, ఎన్నికలలో ఏ విధంగా వాళ్ళని మోటివేట్ చేయాలి, ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రజల్లోనే ఉంటాము. ఖచ్చితంగా 2024 ఎన్నికలలో మన జగనన్నను ఖచ్చితంగా సీఎం చేసుకోవాలని కోరుకుంటున్నాను.